హ్యాపీ వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే టాపిక్ గురించి చెప్పుకుంటాము. ఈ టాపిక్లో ఇన్ అవర్ ప్రీవియస్ 10 లెక్చర్స్ హౌ టు క్రియేట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫ్రమ్ జనరల్ ఈక్వేషన్స్. ఏమైనా ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వాటికి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కనుక్కోగలిగితే ఎలా కనుక్కుంటాము అనేది చూసాము. దిస్ ఈజ్ ద లెక్చర్ నెంబర్ 11. లెక్చర్ నెంబర్ 10లో సొల్యూషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వాటి గురించి స్టార్ట్ చేశాము. ఏంటంటే సొల్యూషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ ప్రథమ పరిమాణ ఏకఘాత అవకలన సమీకరణాలకి సొల్యూషన్స్ మనం కనుక్కోవటం. వాటికి ఆ పద్ధతులు 5-6 వచ్చినాయి. ఆ పద్ధతులు మనం కనుక్కుంటాం. అసలు సొల్యూషన్ అంటే జనరల్గా ఏంటి? ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ కనుక్కునేటప్పుడు అవి 3 కైండ్స్గా ఉంటాయి. దేర్ ఆర్ ద 3 కైండ్స్ ఆఫ్ సొల్యూషన్స్. ఒకటి జనరల్ సొల్యూషను, సెకండ్ వన్ వచ్చేసి పర్టికులర్ సొల్యూషను, థర్డ్ వన్ సింగులర్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్ ఒకటి, సెకండ్ వన్ పర్టికులర్ సొల్యూషన్ ప్రత్యేక సాధన. ఇది జనరల్ సొల్యూషన్ అంటే సాధారణ సాధన అనుకుంటారు, సాధారణ సాధన. సెకండ్ వన్ వచ్చేసి పర్టికులర్ సొల్యూషను, థర్డ్ వన్ వచ్చేసి సింగులర్ సొల్యూషను. సింగులర్ సొల్యూషన్ అంటే అసాధారణ సాధన అని చెప్పి చెప్తుంటాం. ఇక్కడ ఈ జనరల్ సొల్యూషనే కంప్లీట్ సొల్యూషన్ అని కానీ, కంప్లీట్ ఇంటిగ్రల్ అని కానీ, కంప్లీట్ ప్రిమిటివ్ అని కూడా అంటుంటారు. అంటే జనరల్ సొల్యూషన్కి ఇన్ని రకాల పేర్లు ఉన్నాయి. జనరల్ సొల్యూషన్ అంటే కంప్లీట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు, ఆర్ కంప్లీట్ ఇంటిగ్రల్ అని చెప్పొచ్చు, ఆర్ కంప్లీట్ ప్రిమిటివ్ అని కూడా చెప్పొచ్చు. పర్టికులర్ సొల్యూషన్ పర్టికులర్ ఇంటిగ్రల్ అని కూడా అంటుంటారు. ఇవి చూద్దాం. అసలు సొల్యూషన్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. డిఈ మీన్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సొల్యూషన్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి? ఏ సొల్యూషన్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏ ఫంక్షనల్ రిలేషన్. ఏ సొల్యూషన్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏ ఫంక్షనల్ రిలేషన్. ప్రమేయ సంబంధం. అది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఏంటంటే అది ఒక ప్రమేయ సంబంధము. ఎక్కడ? బిట్వీన్ ద వేరియబుల్స్ ఇన్వాల్వ్ విచ్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్. ఆ ప్రమేయంలో ఉన్నటువంటి వేరియబుల్స్, చరరాశుల మధ్య, చరరాశులు అనేవి ఆ సమీకరణాన్ని సాటిస్ఫై చేసే విధంగా ఉంటే అది ఒక సొల్యూషన్ అవుతుంది. సరే, అది నెక్స్ట్. ఇవి ఈ సొల్యూషన్స్ అనేవి 3 కైండ్స్ కదా. జనరల్ సొల్యూషను, పర్టికులర్ సొల్యూషను, సింగులర్ సొల్యూషను. ఏంటి జనరల్ సొల్యూషన్ అంటే? ద సొల్యూషన్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ విచ్ ద నంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ ద జనరల్ సొల్యూషన్. అంటే జనరల్ సొల్యూషన్ అంటే ద సొల్యూషన్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ విచ్ ద నంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఆ సొల్యూషన్ వచ్చినప్పుడు, సాధనాన్ని మనం కనుక్కున్నప్పుడు అందులో ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉంటాయి, యాదృచ్ఛిక స్థిరాంకాలు ఉంటాయి కదా. ఆ యాదృచ్ఛిక స్థిరాంకాలు అనేవి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిమాణానికి సమానంగా ఉంటాయి. పరిమాణానికి సమానంగా ఉంటే అలాంటి ఈక్వేషన్ ఏమంటారంటే జనరల్ సొల్యూషన్ అంటారు. జనరల్ సొల్యూషన్. ఆర్బిటరీ కాన్స్టెంట్ అంటే యాదృచ్ఛిక స్థిరాంకములు. అంటే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒక సొల్యూషన్లో మనకి 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు దాని యొక్క ఆర్డర్ ఏమై ఉంటుంది? ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ ఏమై ఉంటుందంటే సెకండ్ ఆర్డర్ అయి ఉంటుంది. కాబట్టి ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. అలా ఉంటే అది జనరల్ సొల్యూషన్. నెక్స్ట్ పర్టికులర్ సొల్యూషన్. ఈ జనరల్ సొల్యూషన్లో ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా, వీటికి పర్టికులర్ వాల్యూస్ ఇస్తూ ఉంటుంటాం. పర్టికులర్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క సాధన వస్తూ ఉంటుంది, ఒక్కొక్క సొల్యూషన్ వస్తూ ఉంటుంది. అవి పర్టికులర్ సొల్యూషన్స్ అవుతాయి. ఇక్కడ ఆర్బిటరీ కాన్స్టెంట్స్కి మనం ఏం చేస్తుంటాం అంటే ఆర్బిటరీ కాన్స్టెంట్స్కి వాల్యూస్ ఇస్తూ ఉంటుంటాం, పర్టికులర్ వాల్యూస్ ఇస్తూ ఉంటుంటాం. పర్టికులర్ వాల్యూస్ ఇచ్చేటప్పుడు పర్టికులర్ సొల్యూషన్స్ వస్తూ ఉంటాయి, ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. అవే పర్టికులర్ సొల్యూషన్స్ అంటే. పర్టికులర్ సొల్యూషన్ ఇఫ్ పర్టికులర్ వాల్యూస్ ఆర్ గివెన్ టు ద ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఇన్ ద జనరల్ సొల్యూషను. అంటే జనరల్ సొల్యూషన్లో ఉన్నటువంటి ఆర్బిటరీ కాన్స్టెంట్స్ కానీ పర్టికులర్ వాల్యూస్ ఇస్తున్నప్పుడు దెన్ ద సొల్యూషన్ సో అబ్టైన్డ్, ఆ విధంగా పొందినటువంటి సొల్యూషన్
ఈజ్ కాల్డ్ ఏ పర్టికులర్ సొల్యూషన్. ఆ విధంగా మనకు వచ్చిన సాధన అంటే పర్టికులర్ వాల్యూస్ ఇస్తూ ఉంటే మనకు సొల్యూషన్స్ వస్తుంటాయి. ఆ విధంగా వచ్చిన సొల్యూషన్స్ మనం పర్టికులర్ సొల్యూషన్ అని చెప్పి అంటుంటాం. నెక్స్ట్ ఏంటంటే సింగులర్ సొల్యూషన్. మనకి ఎందుకంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి వీటికి సొల్యూషన్ కనుక్కునేటప్పుడు జనరల్ సొల్యూషన్ కనుక్కోమంటాం, పర్టికులర్ సొల్యూషన్ కనుక్కోమంటాం, సింగులర్ సొల్యూషన్ కనుక్కోమంటాం. అవి కనుక్కోమన్నప్పుడు వాటికి అవి ఏంటి, జనరల్ సొల్యూషన్ అంటే ఏంటి, పర్టికులర్ సొల్యూషన్ అంటే ఏంటి, సింగులర్ సొల్యూషన్ అంటే ఏంటి అనేది మనకి తెలిసి ఉండాలి. కాబట్టి ఈ క్లాసులో ఇవి నెక్స్ట్ ఏంటంటే ఇందులోనే సింగులర్ సొల్యూషన్ చూద్దాం. ఆ సింగులర్ సొల్యూషన్ ఎలా ఉంటుందని చూద్దాం. సింగులర్ సొల్యూషన్ అంటే ఏం లేదు, ఒక ఆర్బిట్రరీ కాన్స్టెంట్ కూడా ఏముండదు, అది చెప్తారు. అది సింగులర్ సొల్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ థర్డ్ వన్ ఏంటంటే సింగులర్ సొల్యూషన్ కదా. ఈ సింగులర్ సొల్యూషన్లో ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఏముండవు. ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఏముండవు కాబట్టి వీటికి మనం పర్టికులర్ వాల్యూస్ ఇచ్చేది కూడా ఏముండదు. పర్టికులర్ వాల్యూస్ ఇస్తూ ఉంటే మనం ఏది పర్టికులర్ సొల్యూషన్ నుంచి కంప్లీట్ సొల్యూషన్ అంటే జనరల్ సొల్యూషన్ నుంచి పర్టికులర్ సొల్యూషన్స్ వస్తుంటాయి. మనకి ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్కి పర్టికులర్ వాల్యూస్ ఇస్తున్నప్పుడు ఆ జనరల్ సొల్యూషన్ లేదా కంప్లీట్ సొల్యూషన్ నుంచి మనకేంటి కొన్ని సొల్యూషన్స్ వస్తుంటాయి. పర్టికులర్ వాల్యూస్ వస్తుంటాయి కాబట్టి అవి పర్టికులర్ సొల్యూషన్స్ అవుతుంటాయి. కానీ అసలు ఈ సింగులర్ సొల్యూషన్లో అసలు ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అనేవి ఉండవు. ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు వాటికి లేని ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ మనం పర్టికులర్ వాల్యూస్ ఏమి ఇస్తాం, పర్టికులర్ వాల్యూస్ ఏమి ఇవ్వం కాబట్టి మనం ఆ జనరల్ సొల్యూషన్ నుంచి మనకు ఎలాంటి సొల్యూషన్ కూడా రాదు. కాబట్టి ఇలాంటి సొల్యూషన్ ఏమంటారంటే సింగులర్ సొల్యూషన్ అంటారు. అసాధారణ సాధన సింగులర్ సొల్యూషన్. థర్డ్ వన్ ఏంటంటే సింగులర్ సొల్యూషన్. మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించినటువంటి సొల్యూషన్స్ అనేవి 3 kinds. దేర్ ఆర్ 3 kinds ఆఫ్ సొల్యూషన్స్: జనరల్ సొల్యూషన్, పర్టికులర్ సొల్యూషన్, థర్డ్ వన్ ఏంటంటే సింగులర్ సొల్యూషన్. ఏ సొల్యూషన్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఆర్బిట్రరీ కాన్స్టెంట్. ఏ సొల్యూషన్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఆర్బిట్రరీ కాన్స్టెంట్, ఎలాంటి ఆదృశ్య స్థిరాంకం అనేది ఉండదు. అండ్ ఆల్సో ఇస్ నాట్ అబ్టైనబుల్ ఫ్రమ్ ద కంప్లీట్ సొల్యూషన్. is not obtainable from the complete solution. కంప్లీట్ సొల్యూషన్ అంటే జనరల్ సొల్యూషన్, కంప్లీట్ సొల్యూషన్ అని కూడా అంటారు కదా. వాటి నుండి మనం ఈ కంప్లీట్ సొల్యూషన్ నుంచి మనం సొల్యూషన్ పొందేది ఉండదు. బై గివింగ్ పర్టికులర్ వాల్యూస్ టు ద ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఈజ్ కాల్డ్ ఈ సింగులర్ సొల్యూషన్. మనం ఒకవేళ సొల్యూషన్ ఇచ్చినప్పుడు కూడా ఈ జనరల్ సొల్యూషన్ నుంచి మనం ఏమి ఈ సొల్యూషన్ రాబట్టం. ఎందుకంటే ఇక్కడ ఇందులో ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఏమి ఉండవు కాబట్టి మనం పర్టికులర్ వాల్యూస్ ఏమి కూడా ఇచ్చేది ఏమి ఉండదు. ఇలాంటి సొల్యూషన్ ఏమంటారంటే సింగులర్ సొల్యూషన్ లేదా అసాధారణ సాధన అని అంటుంటారు. ఇప్పుడు ఏంటంటే ఇవి సొల్యూషన్స్ 3 kinds కదా, ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా సొల్యూషన్స్లోకి వెళ్ళిపోదాం. సొల్యూషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. వీటిలో టైప్స్ చెప్పుకున్నాం కదా: వేరియబుల్ సపరబుల్, హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్. ఇవి ఈ ఫస్ట్ టైప్ ఏంటంటే వేరియబుల్స్ సపరబుల్. వేరియబుల్స్ టైప్ 1లో వేరియబుల్స్ సపరబుల్. ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దానికి సొల్యూషన్ కనుక్కోవాలంటే మనకి దానికి 5 రకాలు ఉన్నాయి. వాటిల్లో ఫస్ట్ టైప్ ఏంటంటే వేరియబుల్స్ సపరబుల్. అంటే చరరాశులను సపరేట్ చేసి మనం సొల్యూషన్ కనుక్కుంటాం. విభజనీయ చరరాశుల పద్ధతి అంటారు. వేరియబుల్ సపరబుల్ మెథడ్ అంటే విభజనీయ చరరాశుల పద్ధతి. ఇఫ్ ఇన్ an equation it is possible to get all the functions of x and dx to the one side and all the functions of y and dy to the other side, then the variables are said to be separable. మనం ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఎక్స్లో డిఎక్స్లను ఒక ప్రక్కకి, వైలో డివైలను కూడా ఒక ప్రక్కకి తీసుకెళ్ళగలిగితే అలాంటి వేరియబుల్స్ని ఏమంటారంటే సపరబుల్ వేరియబుల్స్ అని చెప్పి చెప్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కన్సిడర్ ద ఈక్వేషన్ dy by
dx ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్వై అనుకున్నాం. ఇది డివై బై డిఎక్స్ కదా, ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు దీన్నే ఎఫ్ ఆఫ్ ఎక్స్వై ఎఫ్ ఆఫ్ x1 ఇంటూ ఎఫ్ ఆఫ్ y1గా రాసుకోగలిగాం అనుకోండి. ఇప్పుడు మనం సపరేట్ చేయాలి. అంటే డివై బై ఎఫ్ ఆఫ్ y1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x1 ఇంటూ డిఎక్స్. ఇప్పుడు వేరియబుల్స్ సపరేట్ అయినాయి కదా, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్వై. ఇది వేరియబుల్ సపరేట్ అయ్యే ఫంక్షన్ అయింది అనుకోండి, ఇందులో ఉన్న చరరాశులు మనం సపరేట్ చేసుకోగలుగుతాం. ఇలా ఎలా ఎఫ్ ఆఫ్ x1 అంటే ఎఫ్ ఆఫ్ y1గా సపరేట్ చేసుకోగలిగాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, డివైలు వైలు డివైలన్నీ ఒక ప్రక్కకు ఉంటాయి, ఎక్స్ఎల్ డిఎక్స్ అని ఒక ప్రక్కకు ఉంటాయి. అప్పుడు డివై బై ఎఫ్ ఆఫ్ y1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x1 ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం ఏం చేస్తాం, బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తాం. dy by dx dy integral of dy by f of y1 equal to integral of f of x1 dx. ఇలా ఇంకనే ఒక కాన్స్టెంట్ అనేది మస్ట్గా చేరుస్తాం. కాన్స్టెంట్గా చేర్చకపోతే ఇది తప్పు అవుతుంది. కాన్స్టెంట్ అనేది మస్ట్గా చేరుస్తాం. ఇప్పుడు ఏంటి, dy by dx ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్వై. ఇక్కడ ఉన్న ఈ ఫంక్షన్ అనేది, ఇందులో ఉన్న వేరియబుల్స్ మనం సపరేట్ చేసుకోగలుగుతున్నాం. ఇది ఎఫ్ ఆఫ్ x1 అంటే ఎఫ్ ఆఫ్ y1గా సపరేట్ చేసుకోగలిగాం. అప్పుడు డివై బై ఎఫ్ ఆఫ్ y1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x1 అంటే డిఎక్స్. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తాం. అప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ డివై బై ఎఫ్ ఆఫ్ y1 ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ x1 అంటే డిఎక్స్. అయిపోయింది ఇంటిగ్రేషన్. లాస్ట్లో ఏం చేయాలి, మనం ఏదో ఒక సైడ్ ఒక కాన్స్టెంట్ అది మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయాలి. కాన్స్టెంట్ యాడ్ చేయకపోతే తప్పు అవుతుంది. కాబట్టి సి, ఈ కాన్స్టెంట్ యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క స్వభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనకు సొల్యూషన్ ఎలా అయితే వస్తుందో, అకార్డింగ్ టు సొల్యూషన్ మనం దాన్ని ఇది కాన్స్టెంట్ని యాడ్ చేసుకుంటాం. సపోజ్ సొల్యూషన్ మొత్తం లాగ్స్ వచ్చినాయి అనుకోండి, లాగ్స్ తీసుకుంటాం. సొల్యూషన్ మొత్తంలో ట్యాన్లు అని చెప్పి వచ్చినాయి అనుకోండి, ట్యాన్స్ కాన్స్టెంట్గా తీసుకుంటాం. అలా కాబట్టి ఇక్కడ తీసుకున్న కాన్స్టెంట్ అనేది కాన్స్టెంట్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి. తీసుకోవటం కాకుండా వచ్చిన సొల్యూషన్ మీద ఆధారపడి కాన్స్టెంట్ని తీసుకుంటాం. వచ్చిన సొల్యూషన్ అంతా కూడా మన సైన్లో ఉందనుకోండి, ఇక్కడ కాన్స్టెంట్ సైన్ సి అని చెప్పి తీసుకుంటాం. ఇది వేరియబుల్స్ అప్రూవల్ చేసే పద్ధతి. ఇలా ఇట్లానే కాకుండా డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ వై క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అనుకోండి. సపోజ్ ఎక్స్ ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ ఎక్స్ అండ్ వై ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ వై. సపరేట్ చేసుకోగలిగితే డివై బై వై ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ డిఎక్స్. మామూలుగా బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తాం. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ డివై బై వై ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిందే, కాన్స్టెంట్ యాడ్ చేయాలి. ఇలా వేరియబుల్స్ని అక్కడున్న చరరాశులు మనం సపరేట్ చేయగలిగి ఉండాలి. ఈ విధంగా సపరేట్ చేసుకుంటే మనం ఈజీగా డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది సొల్యూషన్ కనుక్కోవచ్చు. నేచర్ ఆఫ్ ది కాన్స్టెంట్ యొక్క స్వభావం ఎలా ఉంటుందో 2-3 పాయింట్స్గా చెప్పుకుందాం. నేచర్ ఆఫ్ ది కాన్స్టెంట్, మనం యాడ్ చేసే కాన్స్టెంట్ అనేది దాని యొక్క స్వభావం, ఎలాంటి కాన్స్టెంట్ని యాడ్ చేయాలి ఏంటనేది 2 or 3 పాయింట్స్గా చెప్పుకుందాం. ఇక్కడ నేచర్ ఆఫ్ ది కాన్స్టెంట్ కదా, ఈ పాయింట్స్ వరకు రాశాను ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. ఇది కాన్స్టెంట్ మర్చిపోకుండా యాడ్ చేయాలి. నెంబర్ 1గా ఏంటంటే, నెవర్ ఫర్గెట్ టు యాడ్ an arbitrary కాన్స్టాంట్ యాదృ స్థిరాంకాన్ని మనం యాడ్ చేయటం మర్చిపోకూడదు. ఆన్ వన్ సైడ్ ఓన్లీ, 2 ప్రక్కలు చేర్చకూడదు. 2 ప్రక్కలు చేస్తే అది తప్పే, మళ్ళీ కాన్స్టాంట్ ఏమన్నట్లే.
కాబట్టి ఒక ప్రక్క ఏదో ఒక ప్రక్క కాన్స్టెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వీ షుడ్ యాడ్. ఏ సొల్యూషన్ వితౌట్ దిస్ కాన్స్టెంట్ ఈజ్ రాంగ్. ఏ సొల్యూషన్ వితౌట్ దిస్ కాన్స్టెంట్, వితౌట్ దిస్ ఆర్బిటర్ కాన్స్టెంట్ ఈజ్ రాంగ్. ఈ ఆర్బిటర్ కాన్స్టెంట్ అనేది లేకుండా సొల్యూషన్ చేసాము, సాధించామంటే తప్పది, ఆ రాంగ్ సొల్యూషన్ అవుతుంది. బట్ ఇట్ ఈజ్ నాట్ ద జనరల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్ మనం కాన్స్టెంట్ యాడ్ చేయొచ్చు, యాడ్ చేయకపోవచ్చు, కానీ మిగతా అన్నింటిలో కూడా మస్ట్ అండ్ షుడ్గా కాన్స్టెంట్ని యాడ్ చేయాలి. తర్వాత ద నేచర్ ఆఫ్ ద ఆర్బిటరీ కాన్స్టెంట్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద ప్రాబ్లం. సెకండ్ పాయింట్ ఏంటంటే నేచర్ ఆఫ్ ది ఆర్బిటరీ కాన్స్టెంట్. నేచర్ ఆఫ్ ది ఆర్బిటరీ కాన్స్టెంట్ అంటే డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ది ప్రాబ్లం. ఇచ్చిన ప్రాబ్లం యొక్క స్వభావం మీద ఆధారపడే ఆర్బిటరీ కాన్స్టెంట్ యొక్క స్వభావం ఉంటుంది. థర్డ్ వన్, ఏ కాన్స్టెంట్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఏ కాన్స్టెంట్ ఇన్ వాట్ ఎవర్ ఫార్మ్ ఇట్ మే బి టేకెన్. అది కాన్స్టెంట్ చిన్నది ఏదైనప్పుడు కూడా అది మన ఇష్టం, ఏ ఫామ్లో అయినా కానీ ఏ రూపంలో అయినా కానీ తీసుకోవచ్చు. కాన్స్టెంట్ని ఏ ఫామ్లో ఏ రూపంలో అయినా కానీ మన ఇష్టం ఇచ్చిన రూపంలో తీసుకోవచ్చు, ఇచ్చిన సొల్యూషన్ బట్టి. అక్కడ లాస్ట్ సొల్యూషన్ వస్తుంది కదా, ఆ సొల్యూషన్ ఏ ఫామ్లో అయితే ఉంటుందో అదే ఫామ్లో మనం కాన్స్టెంట్ని తీసుకోవచ్చు, ఎలాగైనా ఏ విధంగా తీసుకోవచ్చు, కానీ మస్ట్ అండ్ షుడ్గా మాత్రం కాన్స్టెంట్ తీసుకోవాలి. ద సొల్యూషన్ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మస్ట్ బి పుట్ ఇన్ ఏ ఫార్మ్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. ఇది కూడా ఇంపార్టెంట్. మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నాం, దానికి సొల్యూషన్ కనుక్కున్నాం, చాలా పెద్ద ఆన్సర్ ఉందనుకోండి కరెక్ట్ కాదు. కాబట్టి ఈ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, దాన్ని సాధ్యమైనంత వరకు సింపుల్ ఫామ్లో ఉంచాలి. ఆ సొల్యూషన్ని సాధ్యమైనంత వరకు సింపుల్ ఫామ్లో, చాలా సింప్లెస్ట్ ఫామ్లో దాన్ని ఉంచాలి. ఇవి కాన్స్టెంట్ సంబంధించినటువంటి ఈ 4 పాయింట్స్ గుర్తుండాలి. నెక్స్ట్ ఏంటంటే వీటి గురించి ఇంట్రడక్షన్ అంతా కూడా అయిపోయింది. ఇది సొల్యూషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. సొల్యూషన్ ఇంట్రడక్షన్ అంతా అయిపోయింది. కాన్స్టెంట్స్ ఏంటి, ఎలా తీసుకోవాలి, సొల్యూషన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అని కూడా చూసాం. ఇప్పుడు 1 by 1 ఏంటి వేరియబుల్ సపరబుల్ ఆ మెథడ్స్ మీద సమ్స్ చూద్దాం నెక్స్ట్ క్లాస్ నుంచి వాటి మీద సమ్స్ వస్తుంటాయి. ఫస్ట్ ఏంటంటే వేరియబుల్ సపరబుల్, ఆ టైప్ మీద సమ్స్ వస్తూ ఉంటాయి. అది లెక్చర్ నెంబర్ 12 నుండి మనకి సమ్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా ఫాలో చేయండి.